నమస్కారము. శ్రీకాశీ హెచ్ ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ఈ పాట వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయమే మర్చిపోతానేమో ముందే చెప్పేస్తుంటాను. అది మా ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేస్తే హోమ్ పేజ్ అట్లా కనబడుతుంది. సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అంటే జాయిన్ ఎక్కడ ఉంది అని ఇప్పటికీ చాలామంది అడుగుతున్నారు. అందుకని ప్రతి వీడియోలోనూ ఇది చెప్పేయడం మంచిదని మా వాళ్ళు సూచించడంతో ప్రతి వీడియోలో చెప్తున్నాను. మరి ముఖ్యంగా ఈ జాయిన్ అనేది ఐఫోన్లో కనబడట్లేదని కూడా చెప్తున్నారు. చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు. ఐఫోన్ మాత్రమే కాదు, యాపిల్ డివైజెస్లో కూడా కనబడట్లేదు అంటున్నారు. అందువల్ల మరి ఈ సమస్య అయితే యూట్యూబ్ వారే పరిష్కరించాలి. మా వైపు నుంచి మేము చేసేదైతే ఏముండదు. ఈ ప్రక్రియ సులభంగా జరగాలి అనుకుంటే మీరు ఆండ్రాయిడ్ ఫోన్లోంచి చేసుకోండి, లేదా డెస్క్టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్లోంచి చేసుకుంటే సులువుగా అయిపోతుంది. ఇంతకు ఈ జాయిన్ అంటే ఏంటి? ఆ జాయిన్ పై క్లిక్ చేస్తే మీకు 2 నిమిషాల వీడియో కనబడుతుంది. పూర్తిగా చూడండి, వివరాలన్నీ అందులో ఉంటాయి. అయితే ఇక్కడ నేను క్లుప్తంగా చెప్పేస్తున్నాను. కీబోర్డ్ కోర్స్ ఒకటి ఉంది, అలాగే ఫ్లూట్ కోర్స్ మొదలుపెట్టాం. ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది. వచ్చే మాసం జూన్లో అయిపోతుంది కూడా. దాని తర్వాత మ్యూజిక్ థియరీ కోర్స్ ఉండొచ్చు, లేదా గిటార్ కోర్స్. ఈ రెండింటిలో ఏదో ఒకటి మొదలవుతుంది. సో ఆ 2 కూడా అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం వోకల్ కోర్సు స్టార్ట్ అవబోతుంది. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడు ఒకటే చెప్తుంటాను, యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్. మీరు కోల్పోతున్నారు, చూసుకోండి. సో పాట మొదలుపెట్టే ముందు గురుభ్యో నమః. ఈ పాట ముఖ్యంగా అడిగిన వాళ్ళకి, విన్నపం పంపించిన వాళ్ళందరికీ, అడిగి మరియు ఇన్నాళ్ళు వేచి ఉన్నందుకు మరొక్కసారి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే నేను కొన్నిసార్లు చెప్తుంటాను, నాకు కూడా కొన్ని పాటలు మీరు పరిచయం చేసిన వాళ్ళు అవుతున్నారు. అంటే విన్నాను ఈ పాట శీర్షిక మనసే హారతి అనే పాట ఒకటి బాలుగారు పాడినట్టు, షిరిడి సాయిబాబా మీద పాడినట్టు నాకు తెలుసు. పల్లవి ఎక్కడో విన్నట్టుగా లీలగా గుర్తు తప్ప పూర్తిగా ఈ పాట ఎప్పుడు వినలేదు. సో ఇంతమంది మీలో అడగడం వల్లే విన్నాను. 14 మంది అడిగినట్టు చెప్తున్నారు. అయితే ఇది వరుస సంఖ్య కేటగిరీలు చేస్తున్నప్పటికీ అధిక ప్రాధాన్యతగా కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు, కన్సిడర్ చేయొచ్చు. అందువల్ల మరీ ముఖ్యంగా నా ఇష్టదైవం అనేటువంటి షిరిడి సాయిబాబా వారి పాట అనగానే పూర్తిగా వినగానే వామ్మో ఏంటి ఇంత గొప్ప కంపోజిషన్, ఎట్లా మిస్ అయ్యాను నేను అసలు అని చెప్పేసి అనుకున్నాను. అందువల్ల అడిగిన వాళ్ళకి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అయితే ఈ పాట కంపోజిషన్ గురించి మరి మా వాళ్ళకి అంతర్జాలంలో దొరికినటువంటి సమాచారం ప్రకారం లక్ష్మణ సాయి అని కంపోజర్ ఆయన పేరు కనిపించిందట. కొన్ని చోట్ల మాధవపెద్ది సురేష్ గారు, వీరిద్దరి పేర్లు కూడా ఉన్నాయి. మరి అసలు ఎవరు చేశారో నాకు కూడా తెలియట్లేదు. బట్ నా గెస్ కరెక్ట్ అయితే ఇంత గొప్ప అరేంజ్మెంట్ అంటే లక్ష్మణ సాయి ఆయన ఎవరో నాకు తెలియదు. ఆయన తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. బట్ చాలా గొప్ప అరేంజ్మెంట్ కనబడుతుంది. ముఖ్యంగా హిందుస్థానీ కాపీ రాగం, ఆర్కెస్ట్రేషన్ కూడా చాలా, అంటే అరేంజ్మెంట్ చాలా గొప్పగా ఉంది. నాకెందుకో మాధవపతి సురేష్ గారే చేశారేమో అనిపిస్తుంది. సో మీలో ఎవరికైనా కరెక్ట్గా తెలిస్తే మాత్రం కామెంట్లో చెప్పండి. రచన జొన్నవిత్తుల గారు ఉంది. ఇది ఒక ప్రైవేట్ ఆల్బమ్, సినిమా పాట అయితే కాదు. సో ఇది ఒక ప్రత్యేక వినపంగా కూడా అనుకుని నేను చేస్తున్నాను. ఇది 5 శృతి అంటే జీలో ఉన్నది. తగ్గి తిస్ర జాతికి చెందినటువంటి నడక. హిందుస్థానీ కాపీ ప్రధానంగా ఉంటుంది. అయితే మైనర్ స్కేల్ వెస్ట్రన్ మ్యూజిక్ ఇన్ఫ్లుయెన్స్ కూడా అక్కడక్కడ మనకు కనబడుతుంది. ఓకే, సో ఈ అద్భుతమైన పాట యొక్క స్వర విశ్లేషణలో మొదటి భాగానికి మీ అందరికీ సుస్వాగతం. ఫస్ట్ బాలుగారి రాగం ఉంటుంది, యాడ్ లిబ్. ఈ వీడియో ముందు వాయించాను కదా. త్వరగా చెప్పుకెళ్ళిపోతాను, అంటే రిపిటేషన్ ఎక్కువగా చేయలేనేమో. ఎందుకంటే చాలా పెద్ద పాట, చాలా ఎక్కువ వర్క్ ఉంది, చాలా అరేంజ్మెంట్ ఉంది. కాబట్టి
మీకు ఇన్స్ట్రుమెంట్ చూడండి, 2, 3, 4, 5, 6 ఇన్స్ట్రుమెంట్స్ వాడారు అంటేనే ఎంత చక్కటి అరేంజ్మెంట్ ఉందో తెలుస్తోంది. అందుకని త్వరగా చెప్పుకెళ్ళిపోతానంటే రెపిటేషన్స్ లేకుండా. గమపని పా నుంచి నీ స్లైడ్, తర్వాత గుడి గంట, అది మా అనే శృతికి, అంటే ఈ శృతిలో మాకి సమానమైంది. అట్లా తర్వాత రాగం పాడినప్పుడు కూడా మళ్ళీ ఇంకో 2 సార్లు వస్తుంది. సో ఈ గమ పని అయిపోయిన తర్వాత నీ సని ని సని రి సా, గమకాలు కూడా గమనించండి. ఇక్కడ దాటు కాపీ రాగం కాబట్టి, హిందుస్థానీ కాపీ సుమా, కర్ణాటక కాపీ కాదు, కాపీ రాగం కాబట్టి ఆల్మోస్ట్ 12 వచ్చేస్తాయి. నాకు చూసినప్పటి వరకు ఈ పాటలో ఇప్పటికి మాటు రీటు తప్ప అన్నీ వచ్చేసాయి. ఇక్కడ చూస్తే మీరు దాటు ఉంది. తర్వాత ఇక్కడ నీ 2 నీ 1 2 ఉన్నాయి. గానించి సా స్లైడ్, ఇక్కడ ఘాటు గమనించాలి. తర్వాత గ మగ పమని పని పమ గరి గరి మగ స. ఈ గా నుంచి కూడా మళ్ళీ సా స్లైడ్. దీని తర్వాత వీణా సితార్ కలిపి స స స స స ని పని స స స స గ ని స. చెప్పాలంటే ఈ స్థాయిలో ఉందేమో. రెండోసారి చిన్న తేడా, స స స స స స ని పని స స స మ గ స గ స. అట్లా ఆ బిట్ ఇచ్చారు. కొంతవరకు మనకి మన అదేంటది శ్రోతస్విని మెట్లు లాగా కొన్ని చోట్ల మనకు అనిపిస్తుంది. బట్ ప్రధానంగా కాపీ రాగం, హిందుస్థానీ కాపీ. సో ఈ బిట్ అయిపోయిన తర్వాత స్ట్రింగ్స్, ఎంత చక్కటి వర్క్ ఉందో. గమ పని స గమ ప మ గమ గమ ప మ స మ గ ని పని స గమ గ ని స. అది స్ట్రింగ్స్ బిట్. దీనికి బేస్ కూడా ఇచ్చారు. జప సప సప మగ. ఆ కింద గా లేదు కాబట్టి గా ఇక్కడ చెప్తున్నారు. అంటే ఈ బిట్ స్ట్రింగ్స్ బిట్ అవుతుంటే వెనకాల బేస్ నోట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎస్, అంతే. ఇక్కడి నుంచి మనకి పల్లవి స్టార్ట్ అవుతుంది. నాకు ఒక ప్రేరణ కనిపించింది. సురుచిర సుందర వేణి, సురుచిర సుందర వేణి కదా ఆ పాట. ముద్దుల కృష్ణయ్య అనుకుంటా, కేవి మహాదేవన్ గారి కంపోజిషన్. ఆ ట్యూన్ నుంచి ప్రేరణ పొందినట్టు నాకు అనిపించింది సుమా. ఇది నా పర్సనల్ ఒపీనియన్, వ్యక్తిగతమైన అభిప్రాయం. గమ మగస అట్లా విడగొడితే గమకం
కట్ నోట్స్ చెప్తున్నానని కాదు, కానీ అట్లా వాయిస్తే మీకు గమకం క్లియర్గా వచ్చేస్తుంది. సా కూడా గా నుంచి స్లైడ్ ఇలా 4 సార్లు. మూడోసారి ఏం చేశారంటే ఇక్కడ మనకి వెస్ట్రన్ మ్యూజిక్ ఇన్ఫ్లుయెన్స్ కనబడుతుంది. ఇలాంటి చోట్లే జీ మైనర్ కార్డ్ల నోట్స్ అవి. తర్వాత గమ పని సపమగ ఎస్. ఇది ఈ లైన్ పాడుతున్నప్పుడు వెనకాల స్ట్రింగ్స్ ఆబ్లిగేట్ ఇచ్చారు. ఏంటంటే ఇవి మనకి స్ట్రింగ్స్ కనబడతాయి. అయితే పల్లవి అనుపల్లవి మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఒకసారి మనకి సితార్ వీణ కాంబినేషన్ సారీ వీణా సితార్ కాంబినేషన్లో అని ఇచ్చారు. మళ్ళీ మొత్తం అంతా వస్తుంది. ఏది పల్లవి అనుపల్లవి అంతా. సారీ మళ్ళీ ప్లే చేద్దాం. ఇక్కడ చిన్న సంగతి వేశారు. గమ గమ పని సపమ అని వచ్చింది ఫస్ట్ టైం. ఇక్కడ నిజబామగా అన్నారు. ఓకేనా? ఇది అవుతూ ఉండగానే స్ట్రింగ్స్ మీద ఒక బిట్ ఈ మెట్లు చూస్తే మనకి గౌరీ మనోహర్ మెట్లు ఉంటాయి. మెట్లు మాత్రం సుమా రాగం అనుకోకండి. ఇక్కడి నుంచి కోరస్ బిట్ బా ఎంత వర్క్ చేశారు చూడండి. తర్వాత ఆహా దావన్. ఓకే, అయితే ఇది అవుతుండగా కూడా మళ్ళీ వెనకాల స్ట్రింగ్స్ ఆబ్లిగేటివ్ నోట్స్ ఉన్నాయి. ఏంటంటే ఇందాక బిట్ వచ్చింది కదా, అక్కడి నుంచి కోరస్ స్టార్ట్ అవుతుంది. కోరస్ అవుతుండగా తర్వాత మళ్ళీ మప మప, తర్వాత సని పమగ సని. ఇది కింద పాడటం కష్టం. ఈ పమగ సని పస అంటే ఇందాక వీణా సితార్ కాంబినేషన్ వచ్చింది అదే. ఇందాక ఇక్కడ చూపించానే అది స్ట్రింగ్స్ మీద అనమాట. సో మొత్తంగా ఇంత ఉంది స్ట్రింగ్స్ ఆబ్లిగేట్ వర్క్. ఇక్కడి నుంచి మనం రెండో సంగీతం అనుకోవచ్చు. షెహనాయి చూసారా ఎన్ని వాయిద్యాలు.
ప ప ప మని ప మగ మ పని దని సని దని దని ప. ఇక్కడ చూస్తే మీకు నీ 1 ఉంది, తర్వాత నీ 2 కూడా ఉంది, దా 2 కూడా ఉంది. తర్వాత దాటు గమనించాలి. తర్వాత ఇక్కడ ఆపేస్తున్నాను. దీన్ని కొనసాగింపు రెండో భాగాలు చూద్దాం. అయితే దీనికి కూడా ఆబ్లిగేట్ ఉన్నాయి నోట్స్, స్ట్రింగ్ నోట్స్. అవి ఏంటంటే గమగ సారీ గమగ సప సగ సగ పరి. ఈ నోట్స్ ఏంటి, షహనా బిట్టి వెనకాల వస్తుంటాయి. సో షహనా బిట్టి మళ్ళీ ఒకసారి చూసేద్దామా, భలే ఉంది కదా. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మెలోడీ 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 ఇలా గుప్పించేశారు, బిట్స్లో అయితేనేమి పాటలో అయితేనేమి. ఓకే, ఎస్. సో ఒకసారి సమ్మరైజ్ చేద్దాం, అంటే ఎక్కడైనా మిస్ అయిందేమో ఏదైనా అని ఒకసారి చూసేస్తాను. ఫస్ట్ బాలు గారి రాగం యాడ్లిబ్, మధ్యలో గుడి గంటలు, తర్వాత ఆయన మళ్ళీ కొనసాగిస్తారు. తర్వాత వీణ సితార్ బిట్ ఒకటి ఉంది, అది అయిపోయిన తర్వాత అందులో మళ్ళీ సంగతి, తర్వాత స్ట్రింగ్స్ బిట్, దానికి మళ్ళీ బేస్ నోట్స్, అక్కడి నుంచి పల్లవి స్టార్ట్ అయింది, పల్లవి అనుపల్లవి, అక్కడ కూడా స్ట్రింగ్స్ ఉన్నాయి. ఎస్, అది కూడా చూపించాను, స్ట్రింగ్స్ ఆబ్లిగేట్ ఉంటుంది. పల్లవి మొత్తం రెండోసారి పాడినప్పుడు ఒక సంగతి పాడారు బాలుగారు, అది కూడా చూసాం. అది అవుతుండగానే రెండో సంగీతంలాగా స్ట్రింగ్స్ బిట్ వస్తుంది, తర్వాత కోరస్ నోట్స్కి మళ్ళీ ఆబ్లిగేట్ నోట్స్ వెనకాల, తర్వాత ఇక ఈ షెహనాయ్ బిట్, దీనికి మళ్ళీ స్ట్రింగ్స్ ఆబ్లిగేట్ నోట్స్. ఓకే, సో చాలా సంతృప్తిగా ఉంది. ఈ పాట అద్భుతమైన కంపోజిషన్, మార్వెలస్. సో మళ్ళీ రెండో భాగంలో కొనసాగిద్దాం. అంతవరకు చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. సెలవు, నమస్కారం.